యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు చాలా మంది. కేవలం ఒక్క టీజర్ చూసి ఇంత ఖచ్చితంగా ఎలా చెబుతారు అనే డౌట్స్ రావచ్చు. కానీ ఈ క్లారిటీ వెనక కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ డేరింగ్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. ఆ లెక్కలన్నీ చూస్తే దేవరా బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం ఖాయమని మీరు అనుకుంటారు. మరి ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటో తెలుసా? ఓ ఫ్లాప్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్తో చేస్తే అది హిట్టే. ఈ ట్రెండ్ గత కొన్నేళ్లుగా వస్తుంది. ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆయన మరో ఫ్లాప్ డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చాడు. అతనే పూరి జగన్నాథ్. దేవుడు చేసిన మనుషులు డిజాస్టర్, కెమెరామెన్ గంగతో రాంబాబు ఫ్లాప్, ఇద్దరు అమ్మాయిలతో యావరేజ్, హార్ట్ అటాక్ ఫ్లాప్. ఇలా దర్శకుడిగా పూరి బాగా తడబడుతున్న టైంలో ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే వీరి కాంపోలో వచ్చిన ఆంధ్రావాలా ఆల్ టైమ్ డిజాస్టర్గా నిలిచింది. ఇటు పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా ఎన్టీఆర్ నమ్మాడు. ఆ నమ్మకం నిజమైంది. ఇద్దరూ కలిసి టెంపర్ మూవీతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు. ఎన్టీఆర్ కెరియర్లో టెంపర్ ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. వన్ నేనొక్కడిని మూవీతో ఫస్ట్ టైం మహేష్ బాబు లాంటి టాప్ హీరోను డైరెక్ట్ చేసిన సుకుమార్ ఫ్లాప్ చూశాడు. ఇక స్టార్ హీరోలు అతన్ని పట్టించుకోరనుకున్న టైంలో ఎన్టీఆర్ పట్టించుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఓ కొత్త మేకౌట్ ట్రై చేస్తే ఆడియన్స్ సూపర్ అన్నారు. అలా ఫ్లాపుల్లో ఉన్న సుకుమార్కు ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు యంగ్ టైగర్. తర్వాత ఫామ్లోనే ఉన్న కొరటాల శివతో జనతా గ్యారేజ్తో హ్యాట్రిక్ వచ్చింది. ఆ తర్వాత చేసిన జైలవకుశ చాలా మంది హీరోలు చేయలేని ఎక్స్పెరిమెంట్. ఆ సినిమాకు సర్దార్ గబ్బర్ సింగ్తో ఫ్లాప్ ఇచ్చిన బాబీ దర్శకుడు. బాబీకి ఇది మూడో సినిమా మాత్రమే. రెండోది ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. జైలవకుశ సూపర్ హిట్గా నిలిచింది. ఇక అజ్ఞాతవాసితో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన త్రివిక్రమ్ను కూడా ఎన్టీఆరే ఆదుకున్నాడు. వీరి కాంబోలో ఫస్ట్ మూవీగా వచ్చిన అరవింద్ సమేత సూపర్ హిట్ అందుకుంది. అంచనాలను అందుకోలేదు అన్న హిట్గా నిలిచింది. సో ఇలా తనకంటే ముందు ఫ్లాప్ మూవీస్ చేసిన దర్శకులకు అవకాశాలు ఇచ్చి మరీ హిట్ కొట్టాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు దేవర కొరటాల శివ ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చి ఉన్నాడు. అయినా ఎన్టీఆర్ ఇబ్బంది పడలేదు. అతనికి ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న దేవర కూడా ఆ సెంటిమెంట్ను ఫాలో అవుతూ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం ఖాయమనేది ఈ క్యాలిక్యులేషన్స్ వెనుక ఉన్న నిజం. సెంటిమెంట్ అనే కాదు, టెంపర్ నుంచి ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఫ్లాప్ చూడలేదు. అది కూడా వర్కౌట్ అయితే ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేయబోతున్నాడు అనుకోవచ్చు.